వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లిస్తున్నాను. వాస్తవంగా చాలా సంఘాల్లో స్త్రీలు ప్రార్థన చేయడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. కాకపోతే సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు ఎదగటం సంఘానికి మేలుకరం. ఎదిగినటువంటి స్త్రీలు పురుషుల మీద అధికారం చేయకుండా జాగ్రత్త పడాలి. వాక్యం చెప్పడం తప్పులేదు, వాక్యం బోధించడం తప్పులేదు, పురుషుడి పైన అధికారం చేయటమే తప్పు. కాబట్టి అలా ప్రవర్తించండి, మంచిది. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 27:46 చదువుతున్నాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. వాస్తవంగా యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలో ఎన్నో అనేకమైనటువంటి మాటలు, ప్రపంచాన్ని మార్చేటువంటి మాటలు. ఈ శిలువ మీద పలికిన 7 మాటలు అని అవి కొన్ని బయటికి తీసేసి చరిత్రకారులు దీంట్లో ఒక్కొక్క మాటలో చాలా అత్యధికమైనటువంటి ఆంతర్యం ఉంది. ఈ మాటలో చాలా విషయాలు దాగి ఉండి అని చెప్పి కోకొల్లలుగా పుస్తకాలు ఉన్నాయి, డైరీలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి. ఆ మాటకి దాని యొక్క విశ్లేషణ చాలా 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 ఎవరి ఆలోచనకు తగ్గట్టు వాళ్ళు భయంకరమైనటువంటి థీరీతో తీశారు. అవి చూసుకుంటే మనందరం బాగుండేది. వాస్తవంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అడిగాడు. మరి యేసుక్రీస్తు వారిని యెహోవా దేవుడు ఏమని జరిగిందంటే, నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచేవా అని అడుగుతున్నాడు. ఏ సమయంలో ఎప్పుడు దేవుడు చెయ్యి విడుస్తారు? పాపం చేసినప్పుడు. వాస్తవంగా యేసుక్రీస్తు వారు పాపం చేశారా అమ్మ అలా అంటానికి మనకి హక్కు లేదు, ఛాన్స్ లేదు. కాకపోతే యేసుక్రీస్తు వారి తీరి, ఆయన పుట్టుక, ఆయన పెరగటం, ఆయన ఎదగటం, ఆయన యెరూషలేము రావటం, వివాహ విందుకు పోవటం, మరియమ్మ గారిని సహోదరుల కాడ చేర్చటం, శిలువలో దొంగను క్షమించటం, ఇదంతా కూడా ఏంటంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రవచనాల యొక్క సారాంశం, దాని యొక్క థియరీ. అంటే పాత నిబంధనలో భక్తులు ఆత్మపూర్ణులై భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిస్థితులని ముందుగానే చెప్పి మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా మనం ఆలోచించగలిగితే. చిన్న మాట కూడా చూసుకుందాం. ఇదే కీర్తన గ్రంథం, ప్రవచనానికి సంబంధించినటువంటి మాట. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అనేటువంటి విషయం దావీదు మహారాజు సైతం ఆత్మపూర్ణుడే మాట్లాడుతున్నటువంటి ఒక ప్రవచనం. ఇంకా చెప్పాలంటే యెషయా రాసినటువంటి గ్రంథంలో కూడా ఒక మాట చూపిస్తుంది. చూడండి, 53వ అధ్యాయం 10వ వచనం. 53వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు వారిని సిలువ ఎక్కించుట యేసుక్రీస్తు వారికి ముల కిరీటం పెట్టుట, యేసుక్రీస్తు వారికి కాళ్ళకి చేతులకి మేకులు కొట్టించుట ఎవరికి ఇష్టం? ఒకవేళ యేసుక్రీస్తు వారిని బల్లెపు పోటు పొడవటానికి ఎవరికి ఇష్టం? ఇదేందండి, ఏనేం తండ్రి అండి, ఏమన్నా అర్థమవుతుందా? ఏనేం తండ్రి. మళ్ళా చదువుతా ఆ మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు వారిని లేదా బానిసలు ఉంటారు కదా వాళ్ళు, ఈ మధ్య ఫోటో దిగి వచ్చా, అట్లా నల్లగా ఉండి బాగా దున్నపోతులాగా ఉండి కొరడాలతో కొట్టే వాళ్ళని వాళ్ళకి అప్పచెప్పడం యెహోవాకి ఇష్టమైందంట. మొఖాను ఉమ్మేసి నిన్ను కొట్టింది ఎవరు యేసు చెప్పు అని అనే వాళ్ళకి అప్పగించడానికి ఎవరికి ఇష్టమైంది? యెహోవాకి ఇష్టమైందంట. ఏంది అసలుకి? ఆ ఈపు మీద కొట్టి అనేవాళ్ళు అంట, నేను కొట్టింది ఎవరో కనుక్కో, నీ మొఖాన ఉమ్మేసింది ఎవరో చెప్పు అనేటువంటి స్థితికి, లేదా ఒక పెద్ద బండను లాక్కొని పోయేటువంటి పరిస్థితులు, ముల కిరీటం పెట్టే పరిస్థితులు,
నాకు దాహం వేస్తుందని అడిగే పరిస్థితులు ఇవన్నిటికి కూడా ఏం చెబుతుంది యెషయా గ్రంథం? ఆయనను నలగొట్టుట యెహోవాకి ఎందుకు ఇష్టమైంది? కారణం మన కోసమా? దీనికి చిన్న ఉదాహరణ ఒకటి చెబుతాను మీకు అర్థమైతే. ఒక 100 మంది ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నామంట. ఆ ట్రైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఆనందపడుతున్నారు. ఎవరు సంతోషం వాళ్ళదే, ఎవరు ఆనందం వాళ్ళదే. మేలు ఒకడైనా సరే మేలు చేద్దాం అనేటువంటి స్వభావం లేని వాళ్ళందరూ ఒక బోగీలో ఒక 100 మంది జర్నీ చేస్తున్నారంట. లైన్ మ్యాన్ ఉంటాడు కదా, లైన్ మ్యాన్ కాళ్ళకి కొడుకు వచ్చాడు. కొడుకు వచ్చి ట్రైన్ రాని ట్రాక్లో ఆడుకుంటున్నాడు బాల్తోటి. ఆ ట్రైన్ పోయేటువంటి మార్గంలో ట్రైన్ ట్రాక్ కొద్దిగా దెబ్బతింది. ఎప్పుడు వెళ్ళే మార్గంలో పోతే ఆ 100 మంది ఏమవుతారు? యాక్సిడెంట్ అయింది, ట్రైన్ తిరగబడింది, ఖచ్చితంగా వాళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు లైన్ మ్యాన్ ఏం చేయాలి? ట్రాక్ని ఏం చేయాలి? ఇంకో పక్కకు మార్చాలి. ఆ మార్చే ట్రాక్లో ఎవరున్నారు? తన కొడుకు ఆడుకుంటున్నాడు. కేకేద్దామని ట్రైన్ దగ్గరకు వచ్చింది. ఎట్ట చేయాలి ఇప్పుడు? పాప ఏం తెలియని అమాయకుడు ఆ పిల్లగాడు చిన్న బాల్ ఒకటి తీసుకొని కల్లా కప్పడం తెలియంది, పాపం అంటూ తెలియంది, ప్రేమించడం తప్ప పగ ప్రతీకారాలు, ఒకరిని దీవించడం తప్ప చెప్పించడం రాని తత్వం, ఇవన్నీ కలిగినటువంటి తన కుమారుడే ఒక ట్రాక్ మీద ఆడుకుంటున్నాడు. పాపంతో, శాపంతో, తాగుడుతోటి, అసూయతోటి, కుళ్ళుతోటి నిండినటువంటి వాళ్ళందరేమో ఒక భోగిలో ఉన్నారు. ఇప్పుడు లైన్ మేరగా ఉన్నటువంటి తండ్రి ఏం చేయాలి? అప్పుడేం చేశాడు? ట్రాక్ని టెగర్ లాగాడు. టక్కని టెగర్ లాగేసరికి ట్రైను తన కొడుకు మీదకి ఎక్కి అప్పుడు అడుగుతున్నాడు కొడుకు, నా దేవా నన్ను ఎందుకయ్యా చెయ్యించావు? నేనేం చేశానయ్యా? అప్పుడు దేవుడు ప్రేమ ఎట్టుందంటే, ఒకడు చనిపోయినా నాకు 100 మంది నిలబడతారు. అదే మాట చెబుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. బాగుంటుంది చూడండి ఆ మాట. ఎందుకనగా ఇప్పుడు చెబుతున్నాడు కారణం. ఎందుకు యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు శిలువ మరణం ఎక్కించడానికి, ఎందుకు ఆయన చెయ్యి విడచడానికి, ఎందుకు బెల్లపు పోటు పొడిపించుకోవడానికి, ఎందుకు 3 మేకుల మీద నిలబడటానికి అంటే పౌలు గారు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఎందుకనగా మనం ఆయన యందు దేవునికి ఇష్టలైనట్లు పాపమెరుగని ఆయన్ను మన కోసం ఆయన్ని ఏం మాట అండి అసలు అది మామూలు మాట కదా. అవన్నీ అర్థం చేసుకుంటే మనందరం కూడా మన జీవితాల్లో ఎంజాయ్ చేస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఎవరు స్వార్థాలను వాళ్ళు అనుభవిస్తున్నాం. మన జీవితాల్లో మనం ఏదైతే చెయ్యాలో అవన్నీ చేసి వచ్చి కూర్చుంటున్నాం. మన నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కుమారుణ్ణి బలి చేశాడు. మారండయ్య ఏమీ తెలియని నా కుమారుడు, పరిశుద్ధమైనటువంటి కుమారుడు, పవిత్రమైన కుమారుడు. మారండయ్య అని చెప్పి మనందరినీ పట్టణంలో ఆడుకుంటున్నాడు. అర్థమైందా మీ అందరికి? ఏమంటున్నాడు? నా దేవా అంటే పిల్లగాడు అడుగుతారు కదా, పసి పిల్లగాడు, నన్ను ఎందుకు నా కొట్టావు? నన్ను ఎందుకు నా శిక్షించావు? నేనేం చేశాను? ఒక పసిపిల్లగాడు తన తండ్రిని అడుగుతున్నటువంటి వాతావరణం అదంతా కూడా. నువ్వు చనిపోకపోతే 100 మంది నా పిల్లలు చచ్చిపోతారు నాన్న. కాబట్టి ఒక్కసారి నువ్వేమవ్వాలి? చచ్చిపోతా. నిజమే, నేను చచ్చిపోతాను. నీ మాటే నాకు శిలా. కాబట్టి యేసుక్రీస్తు వారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన దైవ స్వరూపి, దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి ఆయన ఆషామాషా వ్యక్తి కాదు. మనం అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కానే కాదు ఆయన అర్థం చేసుకుంటే మనందరం కూడా మన జీవితాల్లో పాపానికి తావు. ఆయన అర్థం చేసుకుంటే
మన ఆలోచనలు అన్నీ కూడా దేవుని యొక్క ఆలోచనలతో కలిసి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆయన్ని అర్థం చేసుకునే దాంట్లో విఫలం అవుతామో అన్నీ ఇబ్బందులే, అన్నీ శాపాలే, అన్నీ సమస్యలే. కాబట్టి నేను చెబుతున్నటువంటి ఉద్దేశం నాకును మీకును ఒకటే చెబుతుంది. క్రీస్తు వారి యొక్క మనసుని, ఆయన యొక్క త్యాగాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని, వయసు ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే భయభక్తులతోటి క్రీస్తు వారికి మనందరికీ వచ్చేటట్టు కష్టపడదాం. అందరం కూడా ఈ యొక్క మాటనే మన హృదయంలో ఉంచుకొని 30 100 మనందరం కూడా ఫలిద్దామని అందరికీ చెప్పుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. అందరికీ వందనాలు.